మామ మన ఇద్దరం బెస్ట్ ఫ్రెండ్స్ కదరా. ఇప్పుడు నీకు ఆ డౌట్ ఎందుకు వచ్చిందిరా? అంటే అన్ని విషయాలు చెప్పి నీ లవ్ విషయం నా దగ్గర చెప్పకుండా దాస్తున్నావు కదరా. ఒరే మామ, నువ్వు ఆ విషయం తప్ప ఇంకేదైనా అడుగు, అది పర్సనల్ రా, చెప్పకూడదు. మామ అయినా పర్లేదు మామ, చెప్పు మామ, వింటాను. ఒరే ఇప్పుడు అవన్నీ చెప్పాను అనుకో, పాతవన్నీ గుర్తొస్తాయిరా, చాలా బాధగా ఉంటుందిరా. ఇప్పుడు అవి చెప్పాలనుకో, రాత్రి మేము తోటలో తిరిగింది, ముద్దులు పెట్టుకుంది, సెకండ్ షోకి వెళ్ళింది, ఇలా ప్రతీదీ చెప్పాలిరా. అవన్నీ గుర్తు చేసుకుంటే ఇక్కడ బాధగా ఉంటుందిరా. అయినా పర్లేదు మామ, చెప్పు మామ, ప్లీజ్ మామ. ప్లీజ్ రా, అది తప్ప ఇంకేమైనా అడుగు, చెప్తాను. నా మీదొట్టు నువ్వు చెప్పాలి మామ. అబ్బా, ఒట్టేపించుకున్నాడు. ఛ, నాకు ఫ్రెండ్ ప్రాణం కంటే ఇంకేదీ గొప్పది కాదు. సరే విషయం చెప్తాను, ఈ విషయాన్ని మనసులోనే దాచుకో, ఇంకెవరికి చెప్పుకో, సరేనా? నేను చెప్పను మామ, మనసులోనే దాచుకుంటాను మామ. దాచుకుంటావు చెప్పు కదా? మామ. సరే, అంటే పెళ్ళికి ముందు మీ ఆవిడే నా లవరు.